తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరుపై క్లారిటీ వచ్చింది. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కొత్త రాజకీయ పార్టీ పేరు రిజిస్ట్రేషన్ కోసం కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం జరుగుతుండడం పట్ల తాజాగా ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరి 23న తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో రిజిస్ట్రేషన్ కోసం సిఈసికి దరఖాస్తు చేసుకోగా ఈసీఐ వైపు నుంచి చర్యలు లేకపోవడంతో తమ దరఖాస్తును కేంద్ర ఎన్నికల సంఘం వేగంగా పరిశీలించి నిర్ణయం వెలువరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తాజాగా కవిత హైకోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది. అయితే కవిత చేసిన దరఖాస్తులను పరిశీలించి ఎన్నికల సంఘం అందులో పలు సాంకేతిక లోపాలున్నాయని ఈసీఐ తెలిపింది. ఈ విషయాన్ని కవితకు ఫిబ్రవరి 23నే సమాచారం పంపించామని ఈసీఐ తరపు న్యాయవాది ఫిబ్రవరి 27న విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టుకు తెలిపినట్టు సమాచారం. అయితే ఆ రోజు కవిత తరపు ముఖ్య న్యాయవాది ఆసుపత్రిలో ఉన్నందున విచారణను వాయిదా వేయాలని కోరడంతో కేసు మార్చి 19కి వాయిదా పడిందని, ఈ మేరకు ఇవాళ మరోసారి విచారణకు రాబోతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో జరిగిన పరిణామాల అనంతరం సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ఈ ఏడాది జనవరిలోనే కవిత ప్రకటించారు. ఉగాది నాటికి కొత్త పార్టీ అనౌన్స్ చేస్తారని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ మేరకు కసరత్తు జరిగిన రిజిస్ట్రేషన్లో జాప్యం కారణంగా పార్టీ ప్రకటనలో జాప్యం జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అది రాజకీయ పార్టీ కాకపోవడంతో అందరి దృష్టి కవిత కొత్త పార్టీపైనే ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా పూర్తయి అధికారికంగా పార్టీ ప్రకటన జరిగితే తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ పురుడు పోసుకుంటోంది. అయితే కవిత ఏర్పాటు చేయబోతున్న పార్టీ పేరుతో తెలంగాణ పేరు ఉండడంతో బీఆర్ఎస్ ను టార్గెట్ గా ఆమె కసరత్తు ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ ఆ తర్వాత తన పేరులో తెలంగాణ పదం లేకుండా భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నారు. అప్పటి నుంచి తెలంగాణతో బీఆర్ఎస్ కు పేగుబంధం తెగిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. మరి ఇప్పుడు కవిత తన పార్టీ పేరులో తెలంగాణ పేరు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో కవిత పార్టీ ఆసక్తిని రేపుతోంది.